నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత చర్చలో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రధానంగా విశాఖ రైల్వే జోన్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందా, ఒడిశా భాగాన్ని కెరండోల్ రైలు రూట్ని వదిలేసి మిగతా ప్రాంతాన్ని జోన్గా ప్రకటించడం కరెక్టేనా, అలాగే జగన్ గారు కార్యకర్తలకు భరోసా ఇచ్చారా, అప్పులు అప్పారావు ఏకంగా 1,25,000 కోట్ల వరకు ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం 8 నెలల్లోనే తీసుకొచ్చిన తీరు అదంతా కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది దాని మీద. అలాగే ఇక సిఐడి ద్వారా మద్యం గతంలో జగన్ గారి టైంలో ఏదో జరిగిపోయింది మద్యం కేసులో అని ప్రయత్నం చేసి సిఐడి దగ్గర ఏం ఆధారాలు దొరకపోవడంతో సిట్ అనేది ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని నియమించి అందులో తిరుపతిలో తొక్కిసలాట కారణంగా బదిలీ చేసినటువంటి ఎస్పీని, అలాగే వీళ్ళని కొందరిని తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. అట్లాగే మళ్ళీ గెలుస్తుందా ఓడుతుందా, బీజేపీ గెలవచ్చన్న దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడుకుంటూ వెళదాం. ఢిల్లీలో కమల వికాసం, 27 ఏళ్ల తర్వాత అధికారం. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ ఆప్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? సరే, కాంగ్రెస్ గురించి ఎవరు చెప్పట్లేదు కాబట్టి ప్రధానంగా దీని మీదే ఉంది. అయితే ఈ సందర్భంలో సరదాగా కొంతమంది పాత విషయాలు తీసుకొస్తున్నారు. చంద్రబాబు గారు ఏపీకి తన కోసం ప్రచారానికి వచ్చిన కేజ్రీవాల్ని విపరీతంగా పొగట్టం, ఆయన గొప్ప విద్యావేత్త అది ఇది అని అంటాం. ఇప్పుడు వెళ్ళి ఢిల్లీ ఆయన వల్లే నాశనమైందని చెప్తూ అప్పుడేమో ఢిల్లీ ఆయన వల్లే బాగుపడింది అన్నారు, ఇప్పుడు నాశనమైంది అన్నారు. సో ఓవరాల్గా మీకేమనిపిస్తోంది పురుషోత్తమ రెడ్డి గారు? అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్గా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గారి అరెస్టు కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని ఇచ్చి ఢిల్లీలో అధికారానికి వచ్చినటువంటి ఘనత కేజ్రీవాల్ గారు. అలాంటి వ్యక్తే అవినీతి కేసులో అరెస్ట్ కావడం, చాలా రోజుల పాటు జైల్లో ఉండడం, ఇది ఖచ్చితమైన, బయటికి ఏదేదో మాట్లాడుతున్నారని ఇదే కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది కానీ ప్రజలు అన్యాయం, ఒక అవినీతికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ గా నిలబడిన వ్యక్తిని అరెస్ట్ చేశారా అనే భావన కానీ ప్రజల్లోకి వెళ్ళుంటే కేజ్రీవాల్ భారీ మెజార్టీతో గెలవాలి. లేదు, ఇంత నీతులు చెప్పారు చివరికి ఇట్లాంటి వాటిలు ఇరుక్కుంటాడా అనేది కానీ జనం నమ్మితే రివర్స్ లో ఫలితాయి. ఇదే కీలక పాత్ర వహిస్తుందని నేను నమ్ముతున్నాను, నాకున్న ప్రాథమిక. ఇది మొదటి అంశం. రెండో అంశం, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కేజ్రీవాల్ గారికి సంబంధించి చంద్రబాబు గారు మొదటి చాలా క్లియర్ గానే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీజేపీతో ఉంటే వామపక్ష, ఇది కమ్యూనిజం లేదు టూరిజం అంటాడు, మళ్ళీ వామపక్షాలతో ఉంటే కమ్యూనిజం గొప్పది అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రామాణికం, మనం ఎక్కడ ఉన్నాం అనేది ప్రామాణికం. ఇప్పుడు ఏ రాజకీయమో ప్రామాణికం. అయితే బీజేపీ గెలుపులో ఈ ఢిల్లీ మన బడ్జెట్ 12 లక్షలకు పెంచడం, తర్వాత బీజేపీ వాళ్ళు ఏం చెప్తుంటారు, వెంకయ్యనాయుడు గారు వాళ్ళు ఏమనేవాళ్ళు, ఉచితాలకు మేము వ్యతిరేకం అనేవాళ్ళు, వాళ్ళు కూడా 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెబుతున్నారు. అవి కూడా ప్రభావం చూపించి ఉండొచ్చు కదా పురుషోత్తమ రెడ్డి? అంటే ఒకటి, ఎవరి మీద ప్రభావం చూపిస్తుందంటే మిడిల్ క్లాస్ మామూలుగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు మిడిల్ క్లాస్ మీద. కాబట్టి మిడిల్ క్లాస్ మీదనే నేను మొదట చెప్పిన అభిప్రాయం ప్రభావం ఉంటుంది. మిడిల్ క్లాస్ చర్చనీయాంశం ఉంటుంది. ఈ ఒక ఎమోషనల్ గా వచ్చిన ఆయన ఆ కేసులోనే అరెస్ట్ అయినాడు, సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారు కాబట్టి అది డామినేట్ చేస్తుందా, ఇది డామినేట్ చేస్తుందా? నా అంచనా ప్రకారం కేసే డామినేట్ చేయొచ్చేమో. అంటే మిడిల్ క్లాస్ ఒకదారి కనెక్ట్ అయిన తర్వాత దానికే కనెక్ట్ అయిపోతాను అని అనుకుంటున్నాను. ఇంకా మన చంద్రబాబు గారికి సంబంధించి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కొంచెం అభ్యంతరకరం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు పోతే తెలుగు అంతా ఓట్లు వేస్తారని నేనేం అనుకోను. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అంటే బీజేపీకి చాలా కోపం. కాబట్టి ఆ కోపంగా ఉన్న వ్యక్తిని తిడితే బాగుంటుంది అనుకున్నాడు. మీ మహారాష్ట్రలో పెద్ద మాట్లాడాల, మహారాష్ట్రలో సాధారణంగా పోయి చేసినాడు, కానీ మహారాష్ట్ర ఇడిపోయి చేశారు. కాబట్టి బీజేపీ వైపు కోసం ఆయన మాట్లాడాడు. కాకపోతే ఆయన అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు ఇవి మంచి పరిణామాలకి ఇవ్వవు. ఇప్పుడు అదే అరవింద్ కేజ్రీవాల్ విశాఖపట్నం వేదికగా వచ్చి నరేంద్ర మోడీ గారిని ఎలా విమర్శించారు, ఇద్దరు కలిసి మనం చూసాం. అదే అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ లో పోటీ చేస్తా ఉంటే పోయారు. ఇప్పుడు చంద్రబాబు గారితో ఆ రోజు ఆయనకి సపోర్ట్ చేసిన అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు గారికి కష్టం ఉంటే దేశం అంతా రావాలి, వాళ్ళకి కష్టం ఉంటే మనం ఏడబాం. మమతా బెనర్జీ వచ్చింది, వీళ్ళందరూ ఆయనకు సపోర్ట్ గా వచ్చినారు. వాళ్ళకి కష్టం వచ్చి మనం వాళ్ళనే తిడుతున్నారు. కాబట్టి ఇంక వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప చంద్రబాబు గారి వరకు ఆయనకు ఆ రోజు రాజకీయాలు ఏది అవసరం అదే ప్రామాణికం ధోరణి అదే. కాబట్టి ఆయన తప్పట్టక్కర్లేదు, ఆయనకి మద్దతు ఇచ్చిన వాళ్ళనే తప్పట్టాలంటారు. తప్పు వాళ్ళ ఇష్టం, వాళ్ళు రిస్క్ తీసుకుంటే మనం ఏం చేస్తాం, తప్పేందుకు, వాళ్ళ రిస్క్ వాళ్ళది. ఓకే, రాంభూపాల్ గారు మీరేమంటారు? సార్, ఒకటి సార్, అక్కడ ఖచ్చితంగా మీరు అన్నట్లు బడ్జెట్ ప్రభావం కూడా ఉంది. బడ్జెట్ లో ఇప్పుడు 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేది ఈ ఢిల్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేశారు. దాంతో పాటు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్లు కేసుల వ్యవహారం
సహజంగానే దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కేసుల వ్యవహారం చాలా ప్రభావం కలిగిస్తుంది ప్రజల్లో. కాబట్టి దాని ప్రభావం ఉంటే అయితే ఇప్పుడు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఇచ్చినాయి. బీజేపీ గెలుస్తుంది అనేట్టుగా ప్రచారం జరుగుతుంది. రిజల్ట్ ఏమైనా చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, కేజ్రీవాల్ కొన్ని మౌలికమైన ప్రజల సమస్యలకు సంబంధించి కొన్ని మౌలికమైన విషయాల మీద చాలా దృష్టి పెట్టాడు. ఆ మేరకు టైమ్స్ ఆయన వరుసగా ఢిల్లీలో గెలుస్తున్నాడు. ఒక పక్క పార్లమెంట్ ఎన్నికల్లో వన్ సైడ్ స్వీప్ అవుతుంది బీజేపీకి, అదే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పుడు పూర్తిగా ఇటువైపు ఆప్ చేసినారు. అంటే ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, రాష్ట్రంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది కేజ్రీవాల్ గెలిపించాలని. అది కూడా ఇప్పుడు క్యారీ అయింటే మాత్రం ఖచ్చితంగా థర్డ్ టైం రావచ్చు. అయితే ఒక ఛానల్ మాత్రం, ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం చాలా భారీ మెజార్టీ ఇస్తుంది ఆయనకు. మరి నిజంగా అది జరుగుతుందా? జరగాలని అలాంటి వాళ్ళని కోరుకుంటాం. జరగాలని లేదనేది అక్కడ ఢిల్లీ ప్రజలు వేయాల. ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ ప్రమాణాలు అనేది అసలు దానికి ఒక హద్దు పరిమితి ఏమి ఉండదు. తనకు నమ్మిన మిత్రుల్ని, తనతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళను, తనతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన మిత్రుల్ని కూడా బీజేపీతో కలిస్తే శత్రువులుగా భావించి, ఆ శత్రువులు కూడా బీజేపీ కంటే చాలా తీవ్రంగా భావించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద ఆయనతో ఆశీర్వాదం పొందాలనుకుంటే చిన్న వాళ్ళందరూ తిడుతూ ఉండాలి. అందుకని ఈ రోజు మోడీ గారి ఆశీర్వాదాలు పొందాలంటే మామూలుగా కాదు, చాలా భయంకరంగా విమర్శలు చేయాలి. ఇప్పుడు కేజ్రీవాల్ ని ఏ విషయాలు విమర్శిస్తున్నాడు? అక్కడ స్కూళ్ళు నడపడం తప్ప, హాస్పిటల్ మెరుగు చేయడం తప్ప, రవాణా సౌకర్యం కల్పించడం తప్ప, మంచినీటిని ఉచితంగా సరఫరా చేయడం, ఏ విషయంలో తప్పు? బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం తప్ప. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కూడా ఈయన ప్రస్తావించారంట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సరే కేజ్రీవాల్ని తిట్టాడు, తీరా చూస్తే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆయన అక్కడ అప్రూరంగా మారంగానే ఈయన పార్టీ అభ్యర్థి కింద డిక్లేర్ చేసుకున్నాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ని గెలుస్తారు. ఇదే తమాషాగా ఉంది ఈ రాజకీయం అంతా కూడా. ఢిల్లీ స్కామ్ లో ఉన్నాయనే కదా ఇప్పుడు మీకు వాళ్ళకి ఎంపీగా కూడా ఇక్కడ. కాబట్టి తన కింద నలుపు చూసుకోకుండా దేశంలో ఏదో ఒక్కటేనండి, ఇక్కడ మోడీ గారి ప్రసన్నం ఉంటే చాలు అనే ఒకే ఒక లక్ష్యంతో ఏమైనా మాట్లాడవచ్చు అనే దానికి వచ్చేసిన. మరి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జవాబు చెప్పుకోవాలి, ఢిల్లీ స్కామ్ లో తాను ఉన్నాడా లేడా? ఇప్పుడు కేజ్రీవాల్ అవినీతి అయితే అవినీతికి మూలకారకుడు ఇక్కడ ఉన్నాడు, మరి ఈయన కూడా ఉన్నట్టే కదా. అట్లాంటి ఎంపీ ఇచ్చినందుకు మరి మీరు కూడా జవాబు చెప్పుకోవాలి కదా ఈ రోజు తెలుగుదేశం నాయకులు. కాబట్టి విమర్శలకు ఒక పద్ధతి, యాంటీ బీజేపీ వాతావరణం ఉండే దేశంలో దానికి భిన్నంగా బీజేపీతో కలిస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి నాయకులు దిగజారిపోవడమే ఈ రోజు రాష్ట్ర రాజకీయాలకు తీవ్రంగా నష్టం చేస్తుంది. రైట్. ఒడిషా ప్రయోజనాలకే పట్టం, అరకు కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్, రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం, విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు, వాల్తేరు డివిజన్ విభజన, విశాఖపట్నం రాయగడ డివిజన్ల ఏర్పాటు, రాయగడ పరిధిలోకి అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్, టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్వాహకంపై సర్వత్రా విమర్శలను అని సాక్షి ప్రధాన కథనంగా ఇస్తే, రాష్ట్రమంతా ఒకే రైల్వే జోన్, బిల్డప్ బాబాయిలు ఇచ్చిన కథనం, కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు, ప్రధాన కేంద్రం విశాఖ అంటూ ఇటు సికింద్రాబాదు అటు ఒడిశాలో కలిసిన ఏపీ ప్రాంతాలంట. ఏపీ ప్రాంతాలు కలిసిన ఏముంటాయి వాటిని కలుపుతారంట. దాని జోన్ ఏర్పాటు చేస్తే నష్టమేం జరగలేదని పిక్చర్ ఇవ్వడానికి బిల్డప్ బాబాయిలు ప్రయత్నం చేశారు. రాజశేఖర్ గారు ఏమంటారు దీని మీద? ఒడిశా దీని మీద ఏమైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఉన్నటువంటి దయచేసి సంక్షిప్తంగా మాట్లాడితే మనం ఒక్కొక్క అంశం నడుపుకుంటే వెళదాం. సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎప్పటి నుంచో కథనాలు వింటున్నాం తప్పితే మరి కేంద్రం చొరవ తీసుకుంది లేదు, లేదా అప్పుడు 14 నుంచి 19 దాకా అధికారం ఉన్నటువంటి ఇదే కూటమి మరి దాని మీద చర్యలు తీసుకుంది లేదు, దాన్ని ముందుకు నడిపించింది లేదు. తిరిగి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే విధానం, అదే తంతు కొనసాగుతూనే ఉంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకి దెబ్బతీసే విధంగా ఇప్పుడు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది కూడా రాను రాను కుచించుకుపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే జోన్కు సంబంధించినటువంటి నిర్ణయాలను కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగస్వాములైనటువంటి మరి ఈ పార్టీలు కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే రైల్వే జోన్ విషయంలో వాటికి వీళ్ళు వంతపాటు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా మిన్నకుండడం అనేటువంటిది, బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళు తలగొడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కేంద్రంతో సంప్రదింపులు చేయాలని నేను కోరుతా ఉన్నాను. రైట్. నాగేశ్వరరావు పర్చూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం. సంక్షిప్తంగా మాట్లాడండి. ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించిన ఏ అంశం గురించి అయినా మీరు మాట్లాడచ్చు.
మీకు అక్కడ పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న జగన్ గారు మాట్లాడిన స్పీచ్ గురించి మాట్లాడతాండి. మాట్లాడండి. మేము వైసీపీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, నిన్న జగన్ గారు కూడా అదే మాట్లాడారండి. అదే మాట్లాడారా? మేము ఇంతకాలం జగన్ గారు మారాలి, కార్యకర్తల కోసం గుర్తింపు తీసుకురావాలని చెప్పి కోరుకున్నామండి. దాన్ని తగ్గట్టుగానే నిన్న జగన్మోహన్ గారు చాలా బాగా మాట్లాడారు. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసా కల్పించారండి. ఈ అరెస్టులు కానీ దొంగ కేసులు కానీ మనం ఏం చేయలేవు, దానికి ఎగ్జాంపుల్ నేనేనని చెప్పి కార్యకర్తలకి బాగా జైల్లో పెట్టిన విషయం ఇదంతా చెప్పారు. ఢిల్లీ ఎన్నికలండి, ఏవిఎంలు పని చేయకపోతే ఆప్ గెలిచిద్దండి. ఏమైంది? ఏవిఎంలు పని చేయకపోతే, ఈవీఎంలు ఎఫెక్ట్ లేకపోతేనా బీజేపీకి ఆప్ గెలిచిద్దండి. ఈవీఎంలు పని చేస్తే మాత్రం బీజేపీ గెలుస్తుందా? అంటే మిగతా అంశాలు కూడా ఉన్నాయి కదా, 12 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం, ఇట్లాంటి 2,500 వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని మిగతా వాళ్ళందరినీ తిడతారు. ఇక్కడేమో ఏపీలో ఇంతవరకు 1,500 ఇవ్వలేదు, అక్కడ మాత్రం 2,500 ఇస్తామని బీజేపీ వాళ్ళు కూడా చెబుతున్నారు. మరి ఇది ఏమి ట్రబుల్ గేమో తెలియదు. రైట్, చూద్దాం. అండ్ మన పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఈ ఒడిశా ప్రయోజనాలకే పట్టం అంటున్న దానితో ఏకీపిస్తారా? రాష్ట్రం అంతా ఒకే జోన్ అన్న బిల్డప్ బాబాయిల వార్తలను మీరు సమర్థిస్తారా? సరే, ఈ విషయంలో సీరియస్ చర్చ జరగాలి కొమ్మినేని గారు. ఎందుకంటే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మనం 2 జోన్ల పరిధిలో ఉన్నాం. సికింద్రాబాద్ జోన్ పరిధిలో గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లు ఉన్నాయి. ఒడిశా జోన్ పరిధిలో వాల్తేరు డివిజన్ ఉంది. బైఫర్కేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి మన డివిజన్లు వేరు చేసి ప్రత్యేక జోన్ గా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలండి. కాబట్టి సికింద్రాబాద్ పరిధిలోని 3 డివిజన్లు వేరు చేయాలి. ఒడిశా జోన్ లో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్లు వేరు చేసి ఒక జోన్ గా మనం ప్రకటించుకోవాలి. ఈ 4 డివిజన్లు ఏదో ఒక డివిజన్ పెట్టాం, విశాఖపట్నం పెట్టాం. దీంట్లో నిజాయితీగా ఖచ్చితంగా వ్యవహరించకపోతే కొమ్మినేని గారు, కేంద్ర స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. అదేంటంటే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల అవసరాల కోసం అప్పుడు ఇష్టలుడిగా జోన్లు ఇచ్చేసినారు, చాలా నష్టాల్లో కూరుకుపోయినాయి. ఇట్లాంటిది ఇప్పుడు రివ్యూ జరుగుతుంది. జోన్లు రివ్యూ చేసుకోవాలి, నష్టాలు ఉన్నదాన్ని తగ్గించుకోవాలనుకుంటున్న దశలో రేపు మనం నష్టాల్లోకి వెళ్ళిపోతాము. ఇచ్చినట్టే ఇచ్చి కీలకమైన డివిజన్లు గుంతకల్లు, విజయవాడ, వాల్తేరు డివిజన్ మనతో ఉంటేనే, గుంటూరు డివిజన్ లాస్ట్ లో ఉంది. ఈ 3 డివిజన్లు కానీ పూర్తి స్థాయిలో మనతో లేకపోతే రేపు మనం కూడా లాస్ట్ లోకి వెళ్ళిపోతే ఆ రివ్యూలో మనం ఎగిరిపోతాము. కాబట్టి ఈ భవిష్యత్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ జోనల్ పురుషోత్తం గారు ప్రత్యేక కిరణ్ లైన్ అటు ఒడిశాకు వదిలేయటం ద్వారా, అంటే అఫ్ కోర్స్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎంతకాలం నడిపారు, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అటువైపుకే ప్రయారిటీ ఇస్తారు కదా కిరణ్ లైన్, దానివల్ల ఏపీకి నష్టమని కదా? ఖచ్చితంగా ఇప్పుడు 2 డివిజన్లు మనకు హైయెస్ట్ లాభాలు సార్. ఒకటి గుంతకల్లు, 2 వాల్తేరు. ఈ డివిజన్లు కర్ణాటక పరిధిలో కొన్ని ఉన్నాయి, ఒరిస్సా దీన్ని కొట్టేస్తారని మన భయం కూడా. దీంట్లో కీలకంగా ఆదాయం వచ్చే 2 స్టేషన్లు పోయినా కూడా అయిపోయింది ఆడికి. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనకు ఆదాయం వచ్చే మార్గాలు ఖచ్చితంగా మనం హబ్ చేసుకుంటేనే భవిష్యత్తులో జరిగే రివ్యూలో మనం నిలబడతాం. రైట్. రాంబాబు గారు భీమవరం నుంచి. రాంబాబు గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్తే సార్, ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న ఒక నాగబాబు గారు మాట అన్నారండి, వైసీపీ కుక్కలని. కుక్కలు ప్రశ్నిస్తే కుక్కలు అంట, మరి ప్రశ్నించమని చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు కదా, నేను ప్రశ్నిస్తున్నాను. ముందు వాళ్ళ తమ్ముడిని కుక్క అవ్వకుండా చూడమని సార్. అట్లా ఎందుకు ఆయన అనవద్దులే, ఆయన అనకూడదు. కాకపోతే కలిసి చేసిన పార్టీ ఇవాళ ప్రజలకి ఏ విధంగా ఆ సంక్షేమ పథకాలు అందట్లేదు, అవి ఒకసారి వాళ్ళ తమ్ముడిని, బీజేపీని, నెక్స్ట్ చంద్రబాబు నాయుడిని, వీళ్ళ ముగ్గురిని ప్రశ్నించమని ముందు. ఓకే, ప్రశ్నిస్తే మళ్ళీ ఆయనే అంటున్నాడు కదా, ప్రశ్నించే వాళ్ళని కుక్కలు అంటున్నాడు కదా, ఇంకేం ప్రశ్నిస్తారు? అదేండి జుట్టు ఎగరేసి కూర్చునేవాడు కదండి అది మీటింగ్ లో వచ్చి పవన్ కళ్యాణ్ గారు. జుట్టు ఎగరేయబట్టే కదా కాదు, ఆయన ఏం చేశాడు అంతవరకు ఏం చేయకపోయినా జుట్టు ఎగరేసాడనే కదా జనం ఓట్లు వేసారు కదా, మరి ఏం చేద్దాం? రైట్. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే. రాంభూపాల్ గారు, ఇది చాలా కీలకమైన ఇష్యూ, మీరు దీని మీద మాట్లాడాలి. సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు, ఓకే బాగానే ఉంది. వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమనే లెక్కలు వస్తాయట, ఏది భూగర్భ జలాల డేటాని కూడా పైకి తీస్తే, మరి దానికి దీనికి ఏమిటి సంబంధమో తెలీదు. అయితే తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సిబ్బంది పనితీరుపైన సర్వే చేయాలి,
అట్లాగే సరఫరా నష్టాలను ఇంకా తగ్గించాలి. దీనికోసం సబ్స్టేషన్ ఫీడర్ స్థాయిలో మీటర్లను ఏర్పాటు చేసి ఎనర్జీ ఆడిట్ చేయాలి. వ్యవసాయ కనెక్షన్ మీటర్లు ఏర్పాటు చేయొద్దు. ఎక్కువ సరఫరా నష్టాలు వచ్చే ఫీడర్ల పరిధిలో అవసరమైతే డ్రోన్ల ద్వారా కారణాలు గుర్తించాలి. మీరు ఒప్పుకుంటారు, ఆల్రెడీ మీటర్లు పెడుతుంటే పెట్టమనేమో చెప్పి ఇప్పుడు పెట్టొద్దని ఇప్పుడు చెబుతారు, తర్వాత ఫీడర్ల లెవెల్లో వ్యవసాయ మీటర్లు పెట్టమంటారు. ఏమిటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? చంద్రబాబు గారు కావాలనే 2 మాటలు ఆయనే మాట్లాడతాడా? ఒక విషయం సార్, ఈ రోజు ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో వార్త చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం 9 గంటలు రైతులకు విద్యుత్ ఇస్తానని చెప్పింది. రాయలసీమ జిల్లాలకు 7 గంటలు మాత్రమే, అది రాత్రిపూట ఇవ్వాలని నిర్ణయించినట్లు పత్రికల్లో వచ్చింది. దాని మీద విద్యుత్ శాఖ మంత్రి సీరియస్ అయినట్టు కూడా వచ్చింది. అంటే మంత్రులకు తెలకుండా, ప్రభుత్వానికి తెలకుండా అధికారులు జీవోలు ఇస్తున్నారా? అంటే రాయలసీమ ప్రజలు ఈ రోజు ప్రధానంగా భూగర్భ జలాల మీద ఆధారపడినారు. భూగర్భ జలాలు అంటే మోటార్లు మీటర్లు తప్పదు. ఈ మోటార్ల మీద ఆధారపడిన వాళ్ళకు 9 గంటల కరెంట్ ఇవ్వకుండా, అది కూడా అర్ధరాత్రి ఎప్పుడో తెల్లవారుజాములు ఇస్తే రైతాంగం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఒకవైపు ఏమో హార్టికల్చర్ డెవలప్ చేస్తాం, రాయలసీమలో అభివృద్ధి చేస్తామని చెప్తారు. రెండో వైపు రాయలసీమ ఆధారపడినటువంటి విద్యుత్ దాన్ని మాత్రం ప్రైవేటీకరిస్తున్నారు. ఈరోజు మీటర్లు పెట్టకూడదని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మీటర్లకు ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పుడే మీటర్లకు సంబంధించి ప్రభుత్వం తన పాలసీ ఏదో స్పష్టంగా ప్రకటించడంలో గతంలో చాలా తీవ్రంగా విమర్శించినారు. మీటర్లు పెడితే పగల కొడతామని. ఇప్పుడు ఏం పెడుతున్నారు? లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన చెప్పింది స్మార్ట్ మీటర్లు ఎక్కడ ఏర్పాటు చేసినా మీరు పగల కొట్టండి, నేను ఉంటానని చెప్పినాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మీటర్ల గురించి మాట్లాడటంలా? అందుకని వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తును 7 గంటలకు కుదించడం ఒక సమస్య అవుతే, అసలు మొత్తం విద్యుత్ రంగంలో పనిచేసే సిబ్బందినే రివ్యూ చేసి అక్కడ ఉండే సిబ్బందిని తొలగించడం అంటే క్రమంగా విద్యుత్ మొత్తాన్ని ఆదాని కంపెనీకో లేదా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతుంది. రెండో విషయం, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ రైల్వే జోన్ కు సంబంధించారు ముఖ్యమైనది మా గుంటకల్ డివిజన్. ఈరోజు గుంటకల్ డివిజన్ లో హుబ్లీ లైన్ చాలా కీలకమైంది. ఇప్పుడు ఆ డివిజన్ లో భాగంగా ఉండే హుబ్లీ లైన్ ని కర్ణాటకలోకి తీసేసినారు. ఈ క్రమంలో తిరిగి రేపు రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ ఏరియాలోకి గుంటకల్ రైల్వే జోన్ లో ఉండే డివిజన్ లో ఉండేవి సికింద్రాబాద్ స్టేషన్ లోకి జోన్ లోకి కలుపుతున్నారు. ఇప్పుడు అదే ఇక్కడ వాల్తేరు దగ్గర ఉండేటువంటి డివిజన్ లో మాత్రం ఈ మనకు వచ్చే కొత్త వలస ఈ ప్రాంతంలో ఉండే లైన్ ని తీసిపోయి భువనేశ్వర్ లో కలుపుతారు. అంటే పేరుకు మాత్రమే లాభాలు వచ్చేటువంటి, ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్లు గుంటకల్లు వాల్తేరు ఏదైతే లాభాలు వస్తుందో దాన్ని ముక్కలు చేసి శాస్త్రంగా ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ గానీ రైల్వే డివిజన్ల వ్యవస్థను గానీ పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీని మీద చాలా విస్తృతంగా చర్చ జరగడం కాదు, ఎంపీలు పార్లమెంట్ లో తమ వైఖరి చెప్పాలా, ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించాలా. రైల్వే జోన్ అనేది మన విభజన చట్టంలో ఒక హక్కు. అది మనకు ఆ హక్కును ఈ రోజు ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని మొత్తం జవసత్వాలన్నీ పిండి పిప్పి చేసేస్తున్నారు. ఆ పద్ధతి సరైనది కాదు. అందుకనే విద్యుత్ అయినా రైల్వే జోన్ అయినా ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి అందరం ఉమ్మడిగా పట్టుబట్టి చర్చించి దీనికి పరిష్కారం ఐక్యంగా ఉద్యమించడం తప్ప ఇంకో మార్గం కనపడడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సరెండర్ అయిపోతుంది. హుబ్లీ లైన్ పోయిన తర్వాత గుంటకల్ డివిజన్ ఉండి ఏం ఉపయోగం? హుబ్లీ లైన్ అనేది మొత్తం ట్రాన్స్పోర్ట్ లో కీలకమైనది. అది తీసుకుపోతున్నారు. రాయలసీమకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ప్రభుత్వ ఆఫీసులు, అది ఎన్ఆర్సి మన ఏదైతే ఈఆర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కానీ లేదా ఇప్పుడు ఎస్ఏజిపి గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన మెయిన్ ఆఫీస్ కానీ మొత్తాన్ని తీసుకుని అమరావతిలో పెడుతున్నారు. అంతకు ముందు వచ్చిన కొన్ని అరాకొర ఆఫీసులు కూడా ఈ రోజు రాష్ట్రంలో వికేంద్రీకరణలో భాగంగా వచ్చినట్టు కూడా లేకుండా పోతే మరి ఎట్లా అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతం? అయితే ఇంకొక పాయింట్ మీరు ఇది ప్రస్తావించారు కాబట్టి, కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తామనేమో లీకులు ఇప్పించారు. లీక్లో మరి వార్త అఫీషియల్గా చెప్పారు. తర్వాత దాని మీద మళ్ళీ కేసు వేశారంట. కేసు వెనకాల ప్రభుత్వ పెద్దలే ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. మరి అంటే అది రాకుండా ఇది రాకుండా మొత్తం అన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేసుకుంటే సరిపోతుందా అన్నది ఇప్పుడు చర్చ. ఇప్పుడు ఈఆర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టాలని పరిశీలించినారు. అంటే దాని అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ షిఫ్ట్ అవుతూనే కదా అక్కడికి బెంచ్ వచ్చేది. అది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ ను మారుస్తారు. రెండోది ఇక్కడ బెంచ్ ఇస్తున్నట్లు హైకోర్టు బెంచ్ ఇచ్చినట్లు ప్రకటించి ఆ బెంచ్ రావడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ ఇస్తారు. అంటే అది ఇప్పట్లో తేలదు కదా, అది ఇప్పట్లో తేలదు, తేలేదాకా మేమేం చేయలేము అంటారు.
ఈ లోపు ఈఆర్సీ ఆఫీస్ వెళ్ళిపోతుంది. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, మీరు కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే అని చంద్రబాబు గారు అంటున్నారు. ఓ పక్కేమో ₹2.49 కొంటేనేమో ఇంకేముందని అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 4.5కి కొంటున్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే అని ఎట్లా అంటారు ఈయన? నాకేం అర్థం కాలేదు ఈ పాయింట్. అట్లాగే మీటర్లు దాని మీద ఓ పక్క పెడుతూనే ఇంకో పక్క పెట్టొద్దు అన్నట్టుగా ఆఫీసర్ల మీద తోసేసే ప్రయత్నమా? ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి గారు చెప్పిన దానికి కొనసాగింపు ఒక ముక్క చెప్తే ఆయన చెప్పింది ఎట్ట సాధ్యమో అర్థం అవుతుంది. ఎక్కువ విద్యుత్ వినియోగం ఎక్కడ ఉంటుంది? రాయలసీమ, తెలంగాణలో ఉంటుంది. ఎందుకంటే బోర్స్ మీద ఆధారపడే ప్రాంతం. కోస్టల్ ఏరియాలో సాగునీరు కాలువల ద్వారా వస్తాయి. కోస్తాలేమో 12 గంటలు ఇస్తారు. అంటే వాళ్ళ మీద ప్రేమ కాదు, అది ఎట్లా ఉపయోగించుకోరు. ఇక్కడ ద్వేషం కాదు, ఇక్కడ ఎట్లా తగ్గించుకోవాలి. ఇక్కడ ఎక్కువ హైయెస్ట్ కన్జ్యూమ్ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో తక్కువ టైం ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఎక్కువ వాడతారు కాబట్టి. తక్కువ వాడే చోట ఎక్కువ టైం ఇస్తారు. అంటే ఆ రకంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని ఉచిత విద్యుత్ మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకుంటారు. సింపుల్ లాజిక్. కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్. ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది. ఇది నష్టం. ఇది మొదటి అంశం. రెండోది ఈ హైకోర్టు బెంచ్ కి సంబంధించి కూడా అదనంగా ఏంటంటే కొమ్మినేని గారు, హైకోర్టు బెంచ్ అనేది ఎవరు ఇవ్వాలి? సుప్రీంకోర్టే కదా. సుప్రీంకోర్టుకి ఈ రోజు చాలా రాష్ట్రాలు ఉన్నాయి మాకు హైకోర్టు బెంచ్ పెట్టమని. అవన్నీతో పాటు హైకోర్టు బెంచ్ ఆంధ్రప్రదేశ్ కూడా పరిగణలో తీసుకుంటారు. కాబట్టి ఇవేంటంటే మొత్తం అమరావతి అంటున్న దశలో మాకు సాధ్యం కానివని చెప్తా ఉంటారు. బనకచర్ల ప్రాజెక్టు, తర్వాత గోదావరి నుంచి బలకచర్లకు నీళ్లు, తర్వాత హైకోర్టు బెంచ్, ఇవన్నీ ఏదైతే ఆచరణలో సాధ్యం కాదో. ఆంధ్ర ప్రజల్ని అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏంటి? అసలు పిచ్చోళ్ళుగా కాబట్టి ఓట్లు వేసారని ఒక నమ్మకం ఏర్పడిపోయిందా ఏంటి వాళ్ళకి? పిచ్చోళ్ళు కాదు, కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం నడుస్తుంది. నిజమే. ఇప్పుడు అమరావతికి 50,000 కోట్లు, పోలవరానికి 50,000 కోట్లు, ఒక రాయలసీమ బనకచర్లకి 1,00,000 కోట్లు. సంతోషించండి అంటున్నారు. సమస్య అది కదా. మాకు అది జరుగుతుంటాయి. ఇంకా చాలా ఈ చిత్రాలు చూడాల్సి వస్తుంది. రైట్. ఇక సిఐడి కుట్ర విఫలం. ఇక సిట్ కుతంత్రం. మద్యం అక్రమ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు. దర్యాప్తు పేరిట హడావుడి చేసి చతికిలపడిన సిఐడి అంటూ బాబు వీర విధేయ అధికారి రాజశేఖర్ బాబుకు బాధ్యతలు. అలాగే ఆయన ఎవరో తిరుపతి ఆయన్ని కూడా వేశారట కదా, వేశారట. సో ఇదంతా కావాలని డైవర్షన్ పాలిటిక్సా? సూపర్ 6 హామీలు అడుగుతున్నారు. అది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మెల్లగా ఇప్పుడు మొన్నటిదా కార్యకర్తలు వాళ్ళ మీద ఉపయోగించారు. ఇప్పుడు పై స్థాయికి తీసుకొచ్చి నిన్ననే ఆ మార్గదర్శికి స్కామ్ని గురించి పార్లమెంట్లో మాట్లాడారనే కోపంతో మిథున్ రెడ్డి మీద పరోక్షంగా పెద్ద వార్తను ఈనాడు రాసింది. మరి ఆ క్రమంలోనే జరుగుతుందా? మరి 7 నెలలుగా సాగిన దర్యాప్తు అంతా గాలికి కలిసిపోయినట్లేనా? ఇదంతా కక్ష సాధింపులో భాగమేనా రాజశేఖర్ గారు? కొమ్మినేని గారు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఈ గత 8 నెలల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెట్టి మరి జైళ్లకు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుకి వేధిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు బ్యూరోక్రాట్స్ మీద, అంటే అధికారుల మీద పడ్డారు. ఇదే అధికారులు ఏ విధంగా అయినా సరే వేధించి వాళ్ళ లొంగ తీసుకొని వాళ్ళ ద్వారా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ఏదో ఒక కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా, ఈ కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు చూస్తే మరి సిఐడి దర్యాప్తు అనేటువంటి దాన్ని కొనసాగించారు. మరి ఇప్పటి వరకు వాళ్ళు చేసుకున్న దర్యాప్తులో, వాళ్ళు చేసుకున్నటువంటి విచారణలో ఎక్కడ కూడా ఈ యొక్క మద్యానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం దొరకలేదు. ఇప్పుడు చూస్తే తిరిగి ఇప్పుడు మళ్ళీ సిట్ అనేటువంటిది మరి ఎవరైతే మరి రాజశేఖర బాబు గారు అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని వేశారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత మనిషి, ఆయన జేబులో మనిషి, ఎవరైతే సిపిగా చేస్తున్నటువంటి, విజయవాడ చేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇందులో వేశారు. సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంతే. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది చెయ్యడమే ఈ సిట్ యొక్క విధానము, వాళ్ళ యొక్క పద్ధతి. అది దృష్టిలో పెట్టుకొని సిట్ దర్యాప్తుని ఆయన మనుషులకి వేయడం జరిగింది. కాబట్టి సిట్ అంటే సిట్, స్టాండర్డ్ స్టాండ్ అంటే ఇక ఆయన వీళ్ళ మీద కేసు పెట్టమంటే పెడతారు, వాళ్ళ మీద తీయబట్టే తీస్తారు. ఈ విధంగా వేధించేటువంటి ప్రయత్నమే. ఎందుకంటే మద్యానికి సంబంధించి ఒక పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా మద్యం నడిపిస్తే ఈ రోజు చూడండి, ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి ఇష్టారాజ్యంగా
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక టైమింగ్స్ పెట్టాడు, దానికి ఒక ధర పెట్టాడు, దానికి ఒక పద్ధతి ఉండేటువంటి. ఇప్పుడు చూడండి, ఎక్కడ పడితే అక్కడ మద్యం, గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మద్యం ఏర్లో పారుతా ఉంది. మంచినీళ్ళు అయినా దొరకదు కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మద్యం మాత్రం బిచ్చలు విడిగా దొరుకుతా ఉంది. గతంలో 42,000 బెల్ట్ షాపుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, మరి ఈ రోజు మళ్ళీ బెల్ట్ షాపులు తెరవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని మరి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేటువంటి ప్రయత్నము మరి ఇప్పటికీ సఫలీకృతం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఈ విధానం చూస్తే. కాబట్టి ఈ యొక్క అధికారుల ద్వారా మళ్ళీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే సిట్టు వేయడం అనేటువంటిది జరిగింది అని నేను చెప్తాను. రైట్, ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు మీరు కూడా ఏమైనా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడతారా? ఇదేమిటి, మరోవైపు ఏమో కళ్ళు గీత కులాల మద్యం షాపులపై టీడీపీ సిండికేట్లు ఏర్పాటు చేస్తోందంట. ఈ మద్యం షాపులన్నింటిలోనూ టీడీపీ వాళ్ళు, జనసేన కంటే టీడీపీ వాళ్ళు అత్యధికంగా వాటాలు తీసుకోవటం, ఓపెన్గా తాడిపత్రిలో నాయకుడు చెప్పిన తీరు ఇవన్నీ చూసాం. అవన్నిటినీ పక్క దోసేసి ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్లో స్కీములు అమలు చేయకపోగా ఇప్పుడు మళ్ళీ సిట్టు వేశారట. సిఐడికి అప్పచెప్పారు, వాళ్ళ వల్ల కాలేదు, ఇప్పుడు సిట్టు వేశారు అంటున్నారు. అంటే ఉమ్మినగర్ ఇక్కడ సిట్టు గత ప్రభుత్వం వేసింది కదా, యాజ్ అ కంటిన్యూ ప్రాసెస్ కదా కేసు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వేసినటువంటి అధికారులు మొత్తాన్ని మారుస్తున్నారు స్థూలంగా. గతంలో ఏదైతే విచారణ అంటే సిట్ అనేది ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కటి ఉంటుంది సార్, జనరల్ గా ఉండేది ఉంటుంది. నేను అంటుంది ఇప్పుడు గత ప్రభుత్వం వేసిన సిట్టు కొనసాగాల్సిందే కదా, మంచో చెడ్డో వాళ్ళందరినీ తీసుకెళ్ళి కొత్తగా ఏదైనా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, లేదా పక్కన పెట్టి పక్కన దోశారు కదా, యాక్షన్ తీసుకోవడము జరుగుతుంది. నా పాయింట్ ఏంటంటే 2 వాదనలు. ఒకటి, గత ప్రభుత్వంలో వేసిన సిట్ అధికారులందరూ మంచోళ్ళు కాదని తెలుగుదేశం అనొచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ మంచోళ్ళు కాదని వైసీపీ అనొచ్చు. నేను రెండింటినీ జోలికి వెళ్ళట్లా, ఒక జోలికి వెళ్తాను. మొత్తం నిజాయితీగా అయితే విచారణ జరగదని అర్థం చేసుకోవచ్చుగా. అధికారులు మార్చేస్తున్నామంటే ఇంకా కేసు ఏమి నడుస్తుంది? ఫస్ట్ విచారణ పరిధి, విచారణ సంస్థ మీద విశ్వసనీయత ఉండాలి. మనం అధికారులు మారుస్తున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్. కాబట్టి ఫస్ట్ విచారణ సంస్థ మీద విశ్వాసం కోల్పోయే చర్యలు వద్దు. ఒకవేళ మన వల్ల కాదా రాష్ట్రం పరిధి దాటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేసి ఈ విమర్శలు వస్తున్నాయి కాబట్టి సిబిఐకి ఇవ్వడం, అంతే కదా. ఇంక పరిష్కారం షార్ట్ కట్ మెథడ్ ఏమీ లేదు. కాబట్టి గత ప్రభుత్వం అలా మొత్తం అన్ని కేసులు సిఐబిఐకి అప్పచెప్పినా వాళ్ళు ఏం చేయలేదు కదా. అదే ఇప్పుడు నా మీద అనుమానం వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు రథం దగ్ధం కేసు గుర్తుంది కదా మీకు. బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు, వేలూరు గోదావరి జిల్లా. జగన్ గారు ఛాలెంజ్ గా తీసుకుని చెప్పి నా మీద అనుమానం ఉంది కాబట్టి సిబిఐ విచారణ చేసుకుని వేసారు. ఎంతవరకు ఒప్పుకోలేదు. ఇప్పుడు తన మీద నమ్మకం లేనప్పుడు తనకి సిబిఐకి ఇచ్చాడు కదా, మీరెందుకు ఆ ఛాలెంజ్ గా తీసుకోరు? కాబట్టి విచారణ సమస్య మీద విశ్వాసం కోల్పోయే చర్యలు అనేది వాళ్ళు ఏం చేసినా అది ప్రజలు విశ్వసించరనే విషయాన్ని అధికారులు. దానితోడు తిరుపతి ఎస్పీగా పనిచేసిన ఆయన పనిగట్టుకు దీంట్లో వేయటం కూడా డౌట్స్ రావడానికి ఆస్కారం లేదా? ఖచ్చితంగా వస్తాయి కదా. ఇప్పుడు ఆ అధికారి మీద నాకేం వ్యతిరేకత లేదు, కానీ ఈ మార్పులు ఏంటి అనే అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు ఉన్న అధికారిని ఎందుకు మారుస్తున్నారు? ఒక తప్పు చేసిన చర్య తీసుకోండి. ఉన్న అధికారి మారుస్తున్నారంటే వారు తప్పు రాంగ్ మూడ్ లో పోతే ఆయన యాక్షన్ తీసుకోండి. ట్రాన్స్ఫర్ వరకే పరిమితం అవుతున్నారంటే, ఇంకోవారిని వేసుకుంటున్నారంటే ఏదో ఉంది కదా అనే అనుమానం ఎందుకు రాదు? రైట్. హైదరాబాద్ నుంచి హలో రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. రాంభూపాల్ గారు అంటారు బీజేపీ చంద్రబాబు రిలేషన్. అయితే చంద్రబాబును బీజేపీతో కలిసినందుకు విమర్శిస్తారా, లేకపోతే చంద్రబాబు యొక్క విధానాలు నచ్చకన్నా అర్థమైతలేదు సార్. ఎందుకనంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ చేస్తాను అన్నది జగన్ గారు దాని గురించి తీర్మానం చేసినప్పటికి కూడా చంద్రబాబుతో కలిసి ధర్నాలు చేసిండ్రు. ఈ రోజు చంద్రబాబు గెలిచిన తర్వాత దాన్ని డైరెక్ట్ ప్రైవేట్ కప్పచెప్తే కూడా వాళ్ళు ఏ విధంగా అప్పుడు మరి అంటే చంద్రబాబు యొక్క విధానాలు వీళ్ళకు తెలుసు. 99లో వీళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు 95-94లో ఇచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? 2004లో రాజశేఖర్ రెడ్డి గారు గెలిచినప్పుడు వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఎంత మంచిగా అప్పుడు పార్టీని డెవలప్ చేశారు. 94లో ఏ విధంగా వీళ్ళ 2009లో మళ్ళీ టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అంటే టీఆర్ఎస్తో నేరుగా కాకపోయినా టీడీపీ అన్ని కలిసి మళ్ళీ పోటీ చేశాయి. రాజకీయాల్లో ఆ గ్రూపులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే
తీవ్రంగా వ్యతిరేకించి మాట్లాడటం, మళ్ళీ అనుకూలంగా మాట్లాడటం, తిట్టడం, మళ్ళీ పోగొట్టడం, అవి సిపిఎం నాయకులు కూడా చేసింటే తప్పు. కానీ బట్ వాళ్ళు ఆ స్థాయిలో ఎప్పుడు మాట్లాడినట్లుగా మనకు అనిపించదు కదా, విధానాల మీద మాట్లాడతారు తప్ప. కాబట్టి దాని మీద మీరు అడగడం తప్పు కాదు, కానీ బట్ మీరు ఈ విషయాన్ని కూడా గమనిస్తే బాగుంటుంది. రైట్. రాంబాబు గారు మరొకరు, రాంబాబు గారు ఏలూరు. నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. అదే ఇప్పుడు కరెంట్ మీద మాట్లాడుతున్నారు కదండి. అవును. ఈ కరెంటు గురించి తగ్గించమని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎవరు కరెంటు వాడకూడదు, దాని గురించి తగ్గించేయాలని ఆయన రేట్లేమో ఆల్రెడీ పెంచేశారు. తర్వాత బిల్లులు వస్తున్నాయి, మనం సోషల్ మీడియాలో చూస్తే నాకు 400 వచ్చేది ఇప్పుడు 800 వస్తుంది, లేదా 600 వస్తుంది. 4000 వచ్చిందండి ప్రస్తుతానికి అయితే. నాకు 4000. మాకే హైదరాబాద్ లో ఉన్న మాకే రావట్లేదు. మీకు రాలేదండి, మాకు విలేజ్ అండి, ఓన్లీ విలేజ్, ఇది గ్రామం. అయ్యో, 4000 ఎట్లా వస్తుంది? ఏమైనా పొరపాటు జరిగింది? మీటర్ పొరపాటు. 389 రూపాయలు వచ్చిందండి నాకు బిల్లు. మీ అంత పెద్ద ఇల్లా మీది? చిన్న ఇల్లు అండి. మరి ఏం చేస్తాం, మరి ఏరుకోరి తెచ్చుకున్న గవర్నమెంట్ అనుకోవటం, మరి అది లోపమా లేకపోతే ఏంటనేది. ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారంటానికి ఇవన్నీ ఉదాహరణలు. కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే నా బలం, పార్టీ కేడర్ నా బలగం అంటూ జగన్ గారు నిన్న ఇచ్చిన భరోసా మీద రాంభూపాల్ గారు మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు విని ఉంటారు ఆయన స్పీచ్, అదంతా కూడా అక్రమ కేసులు పెట్టిన తీరు, వీటన్నిటి మీద ఆయన మాట్లాడారు. మీకేమనిపిస్తోంది? ఖచ్చితంగా ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి అందులో నిర్బంధానికి గురవుతూ ఓవైపు స్థానిక సంస్థల్లో, ముఖ్యంగా మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లను, కౌన్సిలర్లను మొత్తాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు సహజంగానే కేడర్ను నిలబెట్టుకోవడానికి భరోసా ఇవ్వడం నాయకుడి బాధ్యత. అది ఖచ్చితంగా చేసినాడు. ఆ పని నిన్న మాట్లాడే క్రమంలో చేసినాడు. అయితే ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఒకటి, కార్యకర్తలతో మీ రిలేషన్ ఖచ్చితంగా అభివృద్ధి కావాలా, అది కార్యకర్తలు కూడా కోరుకుంటాడు. ఇంతకుముందు కాలర్ కూడా అదే చెప్పాడు. రెండో వైపు ప్రజా సంఘాలని, ప్రతిపక్ష పార్టీల్ని, ముఖ్యంగా అధికారం కోసమే ఫైట్ చేస్తూ తప్పుడు విమర్శలు చేసి ప్రతిపక్షాన్ని మీరు దూరం పెట్టండి. కానీ సిన్సియర్ గా ప్రజల్లో ఉండి నిజాయితీగా కొన్ని విమర్శలు చేస్తున్నప్పుడు వాటితో చర్చలు జరిపి సానుకూలంగా దాంట్లో ఉండే మంచి చెడ్డల్ని పరిశీలించినప్పుడు మాత్రమే ప్రజల విశ్వాసం పొందుతాం. రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఆ గౌరవం ఉంది? రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ అభిమానించదు, కమ్యూనిస్టులు అభిమానిస్తారు, ఇతర ప్రజలు అభిమానిస్తారు. ఎందుకు అభిమానిస్తారు? ఆయన నేరుగా సంప్రదించే అవకాశం ఇచ్చినాడు ప్రజల్ని. అది ప్రజా దర్బార్ పేరుతో కావచ్చు, లేదా జిల్లాల పర్యటనకు వస్తే, నా సొంత అనుభవం చెప్తాను సార్. నేను చాలా చోట ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ చాలా చిన్న పిల్లలం, కానీ ఒక రిప్రజెంటేషన్ తీసుకోవడానికి సిపిఎం వాళ్ళు వచ్చినారని అధికారులు చెప్తే, అనంతపూర్ లో గెస్ట్ హౌస్ లో ఉండి ఆయన బయటకు వచ్చి, బయట అసలు మేము పరిచయం కూడా లేనప్పుడు భుజం ఇచ్చేసి, ఏం కామ్రేడ్ మీరైతేనే చెప్తారు, మా వాళ్ళంతా పొగుడతారు, మీరు చెప్పండి ఏం జరుగుతుంది జిల్లాలో అన్నాడు. దట్ ఈస్ ద లీడర్. ఆ మార్పు రావాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆ మార్పు వస్తే అది ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారు. రెండోది, ఇప్పుడు కాలర్ అంటున్నాడు మమ్మల్ని ఏదో తెలుగుదేశాన్ని చెప్పేసా కదా. అదే చంద్రబాబు నాయుడిని పొగడాల్సిన అవసరం, దూషించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉంటారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకని బీజేపీ పట్ల రాజకీయమైనటువంటి వైఖరే కాదు, ఈ రోజు రాష్ట్రానికి 10 సంవత్సరాల అనుభవం చూసిన తర్వాత కూడా అది సరైంది. అందుకనే మన అభిప్రాయాలు ఉండొచ్చు, కొద్దిమందికి మా వైఖరిలో కూడా ఒకసారి ఆ పార్టీతో ఒకసారి ఈ పార్టీతో ఉండడం ఖచ్చితంగా గందరగోళాన్ని దారితీసి అనవసరమైన విమర్శలకు మేము గురైనా అవన్నింటినీ కూడా పరిశీలించుకుంటున్నాం. కానీ మేము చెప్పదలుచుకుంది అంటే, మా వైపు మేము పోరాడింది, మేము మాట్లాడుతున్నది ప్రజలకు సంబంధించిన విషయాలు. అది అధికారంలో ఎవరున్నారనేది ముఖ్యం కాదు. ప్రజలకు సంబంధించి అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది, అది చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వస్తాను అంటున్నాడు. రావాలి. వచ్చినప్పుడు మీ కార్యకర్తలతో పాటు ఆ ప్రాంతాల్లో ఉండే మేధావుల్ని, ప్రజాతంత్రవాదుల్ని, ఇతర ప్రజా సంఘాలని సంప్రదించండి, వారి అభిప్రాయాలు తీసుకోండి, ఏం కోరుకుంటున్నారో వినండి. తద్వారా మీరు మరింత ఉన్నతంగా పరిపాలన చేయడానికి, నాయకుడిగా అభివృద్ధి కావడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. అది మేము కోరుతున్నది. రైట్, బాగుంది, బాగా విశ్లేషించారు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ కానీ, ఆయన భరోసా ఇచ్చిన తీరు కానీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ. కొమ్మిన గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన స్పీచ్ కార్యకర్తలకు ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించేదానికి ఉపయోగపడింది. కొన్ని బెరుకులు, కొన్ని అనుమానాలు, కొన్ని ఆశలు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వీటన్నిటికీ ఒక ముగింపు కలిగే ప్రయత్నం నేను సీరియస్ గా చేశారు. దాంట్లో 2-3 పాయింట్లు ప్రధానంగా ఉన్నాయి. అంటే నేను కొంచెం సినిమాటిక్ గా అయినా నేను నా ఉదాహరణతో పోలుస్తాను. ఒక సందర్భంలో హీరో మహేష్ బాబు గారు జగన్ గారిని కలిసినప్పుడు పోకిరిలో మహేష్ బాబు గారు హిట్ గురించి ప్రస్తావించాడు అని అన్నాడు. నేను కూడా అంచనా వేసేదంటే పోకిరిలో మహేష్ బాబు ఎలానో రాజకీయాల్లో జగన్మోహన్ గారు అలానే.
ఎందుకంటే చెప్పింది చేయడం, చేసిందే చెప్పడం, దాని పర్యావసనాలు ఏమైనా ఎదుర్కోవడం, ఇదే ఆ సినిమాలో ఉన్న కీ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా తను అనుకునేదే చెప్తాడు, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, దాని పర్యావసనాలు రిసీవ్ చేసుకుంటాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఆ రకంగా హీరోయిక్ గా నిలబడ్డాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2-3 పాయింట్ ప్రధానంగా కొమ్మినేని గారు, కార్యకర్తల్లో ఒక అనుమానం ఏంటంటే జగన్ గారి మీద అత్యంత విశ్వాసం ఉంది. సమస్యల్లో మాతో లేడని, మాతో కలవట్లేదని అనుమానం తప్ప, ఇది తప్ప ఆయన ఏమి చేయడని అపనమ్మకం ఎవరికి లేదు. ఈరోజు జగన్ గారు ఒక కీలకమైన ప్రస్తావన చేశారంటే, గతంలో ఏం చెప్పారు, నేను జగన్ కార్యకర్తలను పట్టించుకుంటాను చేస్తారన్నాడు. ఒక మాట మధ్యలో ఏమనేవారంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడి వల్ల మిమ్మల్ని పట్టించుకోలేకపోయిన మాట మధ్యలో వస్తూ ఉండేది. దానికి కూడా ఈరోజు ముగింపు పలికేసినాడు. అప్పుడు కార్యకర్తలు చిన్న అనుమానం ఏంది, మళ్ళీ అధికారంకి వస్తే బిజీ అవుతావు కదా అనే ఒక అనుమానం ఉంది. దానికి కూడా క్లియర్ చేశాడు, గతంలో నేను పట్టించుకోవడంలో లోపం జరిగింది, ఈసారి అది కుదరదు, నేను మార్పు చేస్తాననే మాట చెప్పడం ద్వారా ఆ చిన్న బెరుగు కూడా కార్యకర్తల్లో పూర్తిగా పక్కకు పోయింది. జగన్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, తాను అనుకునేది చాలా నిజాయితీగా కేడర్తో వ్యవహరిస్తాడు. రాజశేఖర రెడ్డి గారితో అందరికీ అనుభవం ఉందంటే ఎక్కువ మంది మాట్లాడాడు కాబట్టి. కానీ జగన్ గారు తక్కువ మంది మాట్లాడిన ఎవరైనా సరే, నేను కొంతమంది మాట్లాడిన సందర్భాల్లో ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంకో 4-5 ఏళ్ళు ఆయన కలవపైన పట్టించుకోరు. ఆ స్పర్శ, ఆ కెపాసిటీ, ఆ క్యారెక్టర్ జగన్ గారిది. ఆ ప్రత్యేకత, ఆకర్ష శక్తి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటుంది, అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే, నాకు ఒక విషయాన్ని అయితే వైసీపీ నాయకత్వం జగన్ గారు ఒక సమ్మోహనటువంటి లీడర్షిప్ గా ఉన్న వ్యక్తి. నాకు ఒక పూజారి చెప్పాడు, ఈ డిబేట్కి పోతా అంటే చాలాసార్లు చెప్పాడు, మీరు ఎప్పుడైనా సాక్షి లైవ్ లో జగన్ గారు చూస్తారేమో ఒక మాట చెప్పు, తిరుమల శ్రీవారికి అత్యంత శక్తివంతమైన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ఎక్కువ మంది భక్తులు దర్శనమిస్తాడు, ఎక్కువ మంది భక్తులు దర్శనం ఆయన బలం పెరిగింది అంటాడు. ఆ పూజారి చాలా నిజాయితీగా చెప్పాడు. పాపం ఎక్కువ మంది కలిస్తేనే రాజకీయ నాయకుడు కూడా బలవంతుడు అవుతాడు. ఈ దేశంలో, భూ ప్రపంచంలో బలమైన దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి. దానికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఆయన లక్షల మందిని కలుస్తాడు, దర్శనం చేసుకుంటారు, కాబట్టి ఆయన బలం పెరిగింది. కాబట్టి ఈయన కూడా ఎక్కువ మందిని కలవడం ద్వారా బలం పెంచుకోమని చాలా సినిమాటిక్ గా చెప్పిన, చాలా నాకు నచ్చింది, అది చాలా కరెక్ట్ గా అనిపించింది. ఎక్కువ మందిని కలవడం ద్వారానే వాళ్ళకి భరోసా రావడం, బలపడతాం. నేను కూడా సరదాగా ఈ విషయాల మీద వాకప్ చేశాను సార్. నేను ఆయనతో మాట్లాడలేదు, కానీ ఒక మిత్రుడు ఎవరో చెప్పాడు, ఒకసారి మొదలు పెడితే 300-400 మందితో ఫోటోలు దిగాల్సిన పరిస్థితి వస్తుందంట. అది మీరైనా నేనైనా చేయగలుగుతామో, కానీ ఆయన చేస్తున్నాడు తప్పనిసరి పరిస్థితిలో. కానీ అటువంటి వాటిని కూడా జనం కూడా అర్థం చేసుకోవాలి, కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆయన కూడా ఒక మనిషి, ఆ వ్యక్తికి ఓపిక ఉంటుంది, అట్లాగే బలం ఉంటుంది, బలహీన ఇతర సమస్యలు ఉంటాయి, ఇంకా వేరే పనులు ఉంటాయి. అవన్నీ మానేసి ఎక్కడికి వెళ్ళినా 100 మంది ఫోటోలు దిగేయాలనేసరికి పెద్ద సమస్య అయిపోతుంది అనేది ఒక ఆయన ఎవరో విశ్లేషించారు. అవి మేబీ, బట్ ఆయన చేస్తున్నాడు, వేరే విషయం. జగన్ గారికి ప్లస్ లో మైనస్ ఏంటంటే, అందరూ ఆయనతోనే మాట్లాడాలంటారు. అది ఎందుకంటే ఆయనకున్న ఆకర్షణ శక్తి అది. కానీ ఇక్కడ దీన్ని వైసీపీకి పెద్ద సవాల్ జగన్ గారికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను ఆయనతోనే మాట్లాడాలి అనే భావన ఉండడం వల్ల ప్రతి ఒక్కరు మాట్లాడటం ఒకటే కదా సార్, ఫోటో దిగాలి కూడా. మాట్లాడితే ఫోటో దిగేయచ్చు. నా పాయింట్ ఏంటంటే, దీనికి ఒక లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే, వైసీపీకి నేను అబ్జర్వ్ చేసినంత మేరకు, జగన్ గారు ఏదైతే హీరోయిక్ గా నమ్మి తమ శ్రేణుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, లీడర్షిప్ ని పెట్టుకున్నారో, వాళ్ళందరూ జగన్ గారి ప్రేమలు కింద వాళ్ళకి అందించాలి. ఇప్పుడు నన్ను జగన్ గారు నామినేట్ చేస్తారు ఒక పదవిలో, జగన్ గారిని నన్ను ఎట్ట ప్రేమించి నామినేట్ చేసినాడో నేను కూడా కింద వాళ్ళని అట్లే ప్రేమించాలి. ఆ మానిటరింగ్ జగన్ గారు చేస్తే భారం తగ్గు. కానీ నాకున్న అంచనా, జగన్ గారు ఎంత ప్రేమించి మీకు పదవులు ఇస్తున్నాడో కింద అట్లా లేరని నేను నమ్ముతున్నా. అదే క్యాడర్ భయం, అందువల్ల వీళ్ళు నమ్మనే నిన్నే కావాలనుకుంటున్నారు. కాబట్టి జగన్ గారు ఈ మార్పు చేసుకొని వీళ్ళు కొంచెం దబాయించి మానిటరింగ్ చేసి, మీరు పదవులు ఇచ్చిన వాళ్ళందరూ పద్ధతిగా కింద క్యాడర్తో ప్రజలతో మాట్లాడింది పార్టీ శ్రేణులతో అంతవరకే మారుదాం. పార్టీ శ్రేణులతో నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించి పదవులు ఇస్తున్నాను, మీరు కూడా కింద అట్లే ఉన్నాను మానిటరింగ్ చేస్తే. మీరు గమనిస్తే నిజానికి కార్యకర్తలకు కానీ పార్టీ నేతలకు కానీ జగన్ గారి టైంలో వచ్చిన పదవులు ఎప్పుడూ రాలా. కానీ అయినా కూడా కార్యకర్తలు కలవలేదనో ఇంకోటి చాలా విచిత్రమైన వాదనలు తీసుకొస్తుంటారు. బికాజ్ ఆఫ్ వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడం వల్ల మా ప్రాధాన్యత తగ్గిందనే ఫీలింగ్ ఏమో. కానీ మీరు చూడండి, వార్డు మెంబర్ కానించి రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి వరకు అనేక పదవులు ఇచ్చిన, బహుశా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకే కదా వచ్చేది, జనరల్గా పార్టీలో ఉన్న వాళ్ళకే కదా. అన్ని పదవులు వచ్చిన తర్వాత కూడా కొంతమంది డౌట్లు వ్యక్తం చేయటం నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, ఒక్క ఉదాహరణ చెప్పేస్తాను, క్లోజ్ అయిపోతుంది. నేను రామపాలరెడ్డి గారు కొనసాగి, నేను కూడా గతంలో సిపిఎం లో పనిచేశాను. తిరుపతి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి, నేను అప్పుడు బాబు ఇంటర్మీడియట్ ఏదో చదువుకుంటున్నా, నేను ఏదో టీ కాఫీ ఇచ్చే పద్ధతిలో ఉన్నాను అక్కడ ఫ్రెండ్లీగా. రాజశేఖర రెడ్డి గారు సిపిఎం సిపిఐ నాయకులతో సమావేశం, ప్రతిపక్ష నాయకుడు.
కరుణాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. ఆయన మమ్మల్ని అడిగాడు సిపిఎం అని, మీ కోఆర్డినేషన్ కి కరుణాకర్ రెడ్డి ఓకేనా అన్నాడు. వీళ్ళు ఓకే సార్, ఇబ్బంది లేదు కదా, లేకపోతే వేరే వాళ్ళని అరేంజ్ చేస్తున్నా. శిష్యుడైనా వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాడు. మా కరుణాకర్ రెడ్డి నాకు ఏకలవ్య శిష్యుడు, ఆయనే చూసుకుంటాడని చెప్పలేదు. మమ్మల్ని 2 సార్లు అడిగినాడు, మీకు ఇష్టమేనా లేకపోతే వేరే వాళ్ళని అరేంజ్ చేస్తున్నాడు. దట్ ఈజ్ రాజశేఖర్ రెడ్డి. కాబట్టి మీకు ఎంత ఇష్టమో కాదు, ఇతరుల ఇష్టాలు కూడా చూసుకోవాలి. కాబట్టి మీకు ఇష్టమైన పదవులు ఇవ్వడంతో పాటు వాళ్ళ కిందోళ్ళతో బాగుండాలి లేదు చూడాలి, అందరితో బాగుండాలని చూడాలి, అవసరం వేరే వాళ్ళని పెట్టాలి. ఈ మార్పు కానీ చేసుకుంటే జగన్ గారు సక్సెస్ అవుతారు. కీలకమైన పాయింట్ చెప్పారు. అంటే నేను అడిగిన దానికి కూడా మీరు ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చినట్లుగా ఉంది. రైట్. అంటే అన్ని పదవులు వచ్చినా కూడా ఇటువంటి కీలకమైన మౌలిక సూత్రాలు కొన్ని పాటించాలనేది మీ అభిప్రాయంగా కనపడుతూ ఉంది. సుధాకర్ రెడ్డి గారు, కాణిపాకం, సంక్షిప్తంగా. కుమ్మనేని గారు నమస్కారం, మీకు ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ సంతోషదాయకం కుమ్మనేని గారు. ఎందుకంటే దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తలకి ఊరట కలిగించినట్టే ఉంది. ఎందుకంటే బాధపడే వాళ్ళు, బాధను భరించే వాళ్ళు దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళే. ఎందుకంటే వాళ్ళు అంత బలంగా ఉండలేరు కుమ్మనేని గారు. వాళ్ళు ఎప్పుడు బాధపడేటప్పుడు, ఎందుకంటే అన్నిటికీ ముందు నిలబడేది కార్యకర్తలే. కార్యకర్తలను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసించారని నేను అనడం లేదు. కాదంటే వాళ్ళకి ఎక్కువ సమయం కూడా కేటాయించారని, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు ఇంకా బలం పెంచినట్టు అవుతుందని చాలా మంది, అంటే ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అది భావిస్తూ ఉంటారు కుమ్మనేని గారు. అందుకోసమని ఇప్పుడు అంటే అలానే దానికి ఉన్న లిమిటేషన్స్ కూడా అందరూ అర్థం చేసుకోవాలి. అంతేగాని మొత్తం 50 మందిని కలవటం, లక్షల మందిని కలవటం ఏ వ్యక్తికైనా సాధ్యం కాదు కదా. దానికి తగ్గట్టుగా వ్యవస్థలనే ఉంటాయి కదా. ఆ వ్యవస్థలకు అనుగుణంగా జాగ్రత్తగా అటువైపు వాళ్ళు కూడా చూడాలి. అట్లాగే ఈయన కూడా సాధ్యమైనంత మందిని కలుస్తున్నారు. అది ఈ విషయం. ఇప్పుడు 10 రోజులకో 20 రోజులకో ఒకసారి కూడా కార్యకర్తలను ఉద్దేశించి కానీ, కార్యకర్తలతో కూడా కలిసి కానీ ఒక సమావేశం పెట్టాలనేది వాళ్ళు కూడా ఆశిస్తున్నారు కుమ్మనేని గారు. అందువల్ల వాళ్ళకు కూడా, ఎందుకంటే దిగువ స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు బలంగా ఉన్న నాయకులు వేరుగా ఉంటుంది, కార్యకర్తలకు ఉంటుంది కాబట్టి. అదేవిధంగా కుమ్మనేని గారు ఇంకొక చిన్న విషయం ఒకటి ఇప్పుడు ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా నిజమైన చంద్రబాబు గారికి తెలియడం లేదు. నిజమైన చంద్రబాబుని తెలుసుకోవడానికి రామారావు గారికి చాలా టైం పట్టింది. ఆఖరికి తెలుసుకునే టైంకి వచ్చారు రామారావే చూద్దాం. ఆయనకి ఇష్టమైనప్పుడు అట్లా కాదు, ఆయనకి ఇష్టమైనప్పుడు నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ నేను చెప్పుకుని, ఆయన లేదు నేను నాకే పదవి ఇచ్చిన చాలని సరిపెట్టుకుని ఎవరెవరు అవమానించినా కూడా ఆయన పడున్నప్పుడు మీరు నేనేం చేస్తాం. జనసేన వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు అట్లాగే ఉంటారు. దానికి అధికారం అనే కొంచెం చిన్న అధికారం దొరికితే చాలన్నట్టుగా ఉన్నప్పుడు. పూర్ణచంద్ర గారు, గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు, సంక్షిప్తంగా. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం. ఈ రోజున ఇంత టెక్నాలజీ, ఇంత సోషల్ మీడియా ఇంత వచ్చినాక ఇన్ని కోట్ల మందిని పచ్చి అబద్ధాలతోటి నమ్మించి మోసం చేసి పదవికి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ, ఇంత మీడియా లేదండి. ఎన్టీ రామారావు గారికి ఎన్నిపోడు, లక్ష్మీ పార్వతి గారిని బూచిగా చూపించి ఆ రోజున కుటుంబ సభ్యులు 20 మందిని 190 మంది ఎమ్మెల్యేలని నమ్మించి పదవికి వచ్చాడు. అది తెలుగుదేశం మిత్రులు తెలుసుకోవాలండి ముఖ్యంగా. సరే, వాళ్ళకి ఇష్టమైన ఇప్పుడు అధికారం అనేది వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కకు పోతాయి. అధికారం లేకపోతే కొన్ని మాట్లాడతారు, కానీ అధికారం ముందు ఇవేమి ఆగవు. అరే సొంత కుటుంబ సభ్యులే, అరే ఆయన ఎవరో పద్మభూషణ్ వచ్చిన ఆయన ఎన్టీ రామారావు గారు ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. పదవులకు రాజీనామా చేసి రండి అని చెప్పారు. మరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ బిరుదు ఎన్టీ రామారావు కొడుకు, ఆయన వెళ్ళి హిందూపూర్లో ఫిరాయింపులు ప్రోత్సహించి మున్సిపల్ చైర్మన్ పదవికి, మరి ఎవరికి సిగ్గుపడాల్సింది ఎవరు? కాబట్టి అల్లుడు ముఖ్యమా, కొడుకే అట్లయినప్పుడు ఇక అల్లుడిని మనం ఏం కాదండి. ఇవాళ అప్పుడు నిజమైన తెలుగుదేశం అండి, ఇప్పుడు దగా టీడీపీ అండి. ఇది దగా టీడీపీ వేరే విషయం అండి. అంటే నిన్న ఎవరో చెప్తున్నారు ఎంత అరాచకంగా ఉందంటే, కర్నూలు జిల్లాలో ఒక శాసనసభ్యుడంట పొగాకు బేళ్లకు కూడా రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారంట. రైతులకి ఇవ్వాల్సినంత ఇవ్వకుండా కొంత బేలుకి 2000 ఎంతో చొప్పున వసూలు చేసుకుంటారంట. సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వసూళ్ళు అంట. ఇంకొక ఎమ్మెల్యే గారి భర్త మరి భార్య ఎవరో ఇంకో ఎమ్మెల్యే గారికి సంబంధించి చెబుతున్నారు. చికెన్ షాపులు సైతం వాళ్ళ కంట్రోలేనంట. ఏమిటి అరాచకం అని కొందరు నాకు వాకింగ్లో మిత్రులు కొందరు చెప్తా ఉంటే, వాటిలో ఎక్కువ భాగం వాస్తవం ఉందేమో అని తెలియదు, కానీ మరి వాస్తవం అయితే ఎంతకంటే ఘోరమైన ప్రభుత్వం ఇంకా
ఎక్కడ ఉంటుంది? అలాగే ఇంకో ఎమ్మెల్యే గారి భార్య అంట ప్లాస్టిక్లకు వ్యతిరేకంగా ఏదో ప్రచారం చేస్తారంట, కానీ ప్రతి ఊళ్ళోనూ ఆవిడ ఫ్లెక్సీ ఉండాలంట, లేకపోతే ఆవిడ ఊరుకోరంట. ఇవన్నీ బహుశా రాంభూపాల్ గారికి వీళ్ళందరికీ తెలిసే ఉంటాయి. రైట్, ఇక మన రాజశేఖర్ గారు చెప్పండి, ఏంటి జగన్ గారు ఇచ్చిన భరోసా ఎట్లా ఉంది? కుమ్మనేని గారు, ప్రజలకి అంటే కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా లేరు అనేటువంటి మాట అంటే అది సరైన విధానం కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మరి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అధికారంలో లేనప్పుడు మరికొన్ని బాధ్యతలు. అధికారంలో లేనప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్క సమస్యను నోట్ చేసుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలని పరిష్కారం కొరకు కృషి చేయవలసినటువంటి అవసరత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే అధికారం లేనప్పుడు మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు లేదా మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పయనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి మరి హామీలు ఇచ్చి సూపర్ 6 అని నెరవేర్చలేని పరిస్థితులు ఈ రోజు వాళ్ళకు ఉన్నాయి కదా, మనం చూస్తా ఉన్నాం ప్రజల వ్యతిరేకత. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని మరి బైబిల్ గాను ఖురాన్ గాను భగవద్గీత గాను భావించి 99% మరి నెరవేర్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టారు. కార్యకర్తలు అనేటువంటి దాని మీద మరి కొంత అలసత్వం జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి దిశలో కొంత వెనుకబడి ఉండొచ్చు, కానీ కార్యకర్తలు ఎప్పుడు ఆయన గుండెల్లో ఉంటారు, ఆయన మర్చిపోరు. అందుకే చాలా స్పష్టంగా నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, కార్యకర్తల్ని ఉపేక్షించింది. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు అన్యాయంగా అక్రమ కేసులలో వాళ్ళు ఇరికిస్తా ఉంటే కూటమి తెలుగుదేశం పార్టీ పెట్టేటువంటి హింసల్ని బాధల్ని ఓర్చుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నడి రోడ్డు మీద తిప్పుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుకు వస్తారు. మీరు ఇంతకు ముందుగా చెప్పారు జగన్మోహన్ గారిని అందరినీ కలుస్తున్నారు అని. ఆయన స్పర్శ కోసం చూసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి ఆయన తాకితే చాలు అనేటువంటి సంతోషపడే కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఎంతో మంది. నేను స్పష్టంగా ఈ గత కొద్ది రోజుల నుంచి గమనిస్తా ఉన్నా. నిన్న కూడా అందరినీ కలిశారు. మొన్న చూస్తే నేను అక్కడే నిలబడున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే. దాదాపు 300 మంది అతి సామాన్యమైనటువంటి కార్యకర్తలు మరి వరుసగా వస్తా ఉంటే ఆయన పేరు అడిగి ఊరు అడిగి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలు అడిగి ఏ విధంగా ఉంది పార్టీ, ఏ విధంగా వీళ్ళ యొక్క దమనకాండ ఏ విధంగా మరి చేస్తున్నారు అన్ని అంశాలను కూడా కార్యకర్తలను అడిగి తెలుసుకుని ఉంటే అంత జరిగితే అప్పటికి 3:30 అయిందండి. 3:30కి కనీసం ఆయన భోజనం కూడా చేయలేదు సార్, లంచ్ కూడా చేయలేదు. ఆ టైం అయిపోయింది కదండి. మాలాంటి వాళ్ళు అక్కడ నిలబడి ఉంటే మేము నమస్కారం పెట్టి ఏంటంటే ఏం లేదా సార్ ఊరిక చూద్దామని కలుద్దామని వచ్చాం అంతే అన్న, వచ్చింది భోజనానికి వెళ్ళండి అంటే లేదని కూర్చోబెట్టి మళ్ళీ నాలాంటి వాడిని కూడా ఒక అరగంట సేపు కూర్చోబెట్టి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత 4 గంటలకి ఆయన భోజనానికి పోయిన పరిస్థితి. నిన్నటికి నేను విజయవాడ సమావేశంలో కూడా అదే చెప్పాను. ప్రతి కార్యకర్త తోటి ఫోటో తీసుకోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. అందువల్ల కార్యకర్తల్ని విస్మరించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కార్యకర్తలకి అండగా నిలబడతారు. అందుకే చెప్తారు రాబోయే రోజుల్లో చూస్తారని. ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలు ఎవరైతే హింసించారో, తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళు 7 సముద్రాలు దాటినా కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టను, చట్టం ముందు నిలబెడతాననేటువంటి మాట కూడా కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. కార్యకర్తలు రాష్ట్రాన్ని దోచుకోమని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాలరెత్తుకొని తిరుగుతున్నారు. ఎందుకు? ఎక్కడ అవినీతి చేయలేదు కాబట్టి. జన్మభూమి కార్యకర్తలు అప్పులు చేస్తున్నారు, ఇప్పుడు కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఇళ్లకెళ్ళి ఏ ఒక్కరిని కూడా ప్రజల దగ్గర కలిసేటువంటి పరిస్థితుల్లో నాయకులకు లేదు. కార్యకర్తలకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో మరింతగా కార్యకర్తల పక్షాన నిలబడతారు, వాళ్ళకి మేలు
చేస్తారనేటువంటి నమ్మకం మాకు ఖచ్చితంగా రైట్, ఉందని మరొక వార్త ఉంది, అది చదివేసిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఏడాది తిరగకుండానే బాబు సర్కార్ అప్పులు 1.26 లక్షల కోట్లు. ఇక అప్పుల అప్పారావు ఎవరు? జగన్ చేసిన మొత్తం అప్పు 3.30 లక్షల కోట్లు. అంటే నెలకు జగన్ చేసిన అప్పు 5,300 కోట్లు. మరి ఇప్పుడు 8 నెలల్లో చంద్రబాబు చేసిన మొత్తం అప్పు 1,26,527 కోట్లు. నెలకు బాబు చేసిన అప్పు 15,816 కోట్లు. అంటే జగన్ గారి టైం కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా అప్పులు చేసి మళ్ళీ ఆర్థిక విధ్వంసాన్ని వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. ఆర్థిక విధ్వంసం చేస్తుంది చంద్రబాబు గారా ఇంకొకరా అనేది కూడా ఆలోచించుకోవాలి. విశాఖ ఉక్కు పరిశ్రమకు అప్పులు 38,965 కోట్లు ఉంటే 11,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకున్నారనేది ఇంకొక ఇదే. అప్పులు సరే, సంపద ఎక్కడ మరి అంటూ వార్తలు కూడా వచ్చాయి. బడ్జెటేతర అప్పే 14,700 కోట్లు చేశారు చంద్రబాబు గారు. రాజధాని అప్పులు 31,000 కోట్లు. ఇక ఇవి కాకుండా అమరావతిలో యూజర్ ఛార్జీలు కూడా వేయబోతున్నారటండి. సో ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కండిషన్ పెడుతున్నారట, యూజర్ ఛార్జీలు పెడితేనే అవుతుంది. రాంభూపాల్ గారు సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పండి, టైం ఏమైపోయింది. ఈ అప్పుల మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక్క మాటలో చెప్పండి దయచేసి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. కేంద్రం దగ్గర నిధులు లేవు. రెండో వైపు అధికారులతో చెప్తున్నాడు ప్రజల మీద పన్నులు వేయద్దండి, భారాలు వేయద్దండి, ఇప్పటికే మొయిలేస్తున్నారు. మరి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు భారాలు కదా, అమరావతిలో ఇప్పుడు అదనపు ఛార్జీలు వసూలు చేయాలంటున్నారు, అది భారం కదా. అదే విధంగా ఆస్తి పన్ను గురించి చెత్త పన్ను రద్దు చేసినామంటున్నారు. మరి ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ ఆధారంగానే ఆస్తి పన్ను కట్టాలనుకుంటున్నారు కదా, ఇవన్నీ భారాలు కదా. అందుకని ఒకే మార్గం ఉంది. ఒకటి కేంద్రం నుంచి నిధులన్నా రాబట్టాలా, లేదా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి అన్నా కావాలా. ఓకే అండి, రైట్. రాంభూపాల్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, కాకుమన్ రాజశేఖర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.